స్వాతంత్ర సమర చరిత్రలో అల్లూరి సీతారామరాజు తన అడుగుజాడలు ముద్రించిన అడ్డతీగల చారిత్రక నేలను నిన్నను సందర్శించడం నిజంగా ఒక అపూర్వ అనుభూతి. ఇదే ఆ పవిత్ర ప్రదేశం. 1922లో అల్లూరి సీతారామరాజు అడ్డతీగల పోలీస్ స్టేషన్పై పితూరు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తన సంతకంతో చరిత్రలో నమోదు చేసిన నేల. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల అర్పించి ఆనాటి పోలీస్ క్వార్టర్స్ను సందర్శిస్తూ ఆ వీరగాథను స్మరించుకున్నాం. ఆనాటి సంఘటనలు, ఆ పోరాట స్ఫూర్తి, ఈ నేల విశిష్టత గురించి అల్లూరి యువజన సేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ సత్యబాబు గారి మాటల్లో విందాం. ఇది కేవలం ఒక సందర్శనం కాదు, స్వతంత్ర సంగ్రామ చరిత్రను సాక్షాత్కరించే ఒక యాత్ర. అల్లూరి యువజన సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి అధ్యక్షులు శ్రీ పడాలి వీరభద్ర గారు. ఆయన మొన్ననే కాలం చేశారు. ఆయన దరిదాపు లేదంటే ఒక 48 ఏళ్ళు పైచలికే అధ్యక్షుడిగా ఉంటూ ఏజెన్సీ ప్రాంతంతో కూడా సీతారామరాజు విగ్రహాలు ఇవ్వడం జరిగిందండి. దాంట్లో భాగంగానే వారి తండ్రి గారు పడాలి రామారావు గారు, ఆయన అల్లూరి సీతారామరాజు గారు పితూరులోనే ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు. ఆయన గ్రంథకర్త కూడా ఆయన. ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారు పితూరులో దాడి చేసినటువంటి పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్ ఇదే అనమాట. అడ్డదేగింది. దీని తర్వాత రాజమంగి, దీని తర్వాత కృష్ణదేవిపేట, తర్వాత రంచోడవరం, రాజమంగి జరిగిందండి. ఇదైతే ఫస్ట్ దాడి చేసేటప్పుడు మాత్రం వెపన్స్ కోసం సార్ స్టేషన్ మీద దాడి చేయడానికి వచ్చి ఈ పాత పోలీస్ స్టేషన్లో సంతకం చేసే ఫోటో కూడా అవ్వడండి. సంతకం చేసే వెపన్స్ అన్ని ఈ దీంట్లో దాయడం జరిగిందండి. ఈ రెండు కూడా ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ బయట ఉంటాయండి. లోపల నుంచి పూర్వం దీంట్లో వెపన్స్ దాచి పట్టుకెళ్ళారు సీతారామరాజు గారు. ఈ స్టేషన్కి వచ్చే తర్వాత కృష్ణదేవిపేట 1 నిమిషంలోనే వెళ్ళి ఆయన అది కూడా దాడి చేశారు. ఆ రోజుల్లో మరి ఎలా వెళ్ళారో తెలియదు. మరి ఆయన దేవి ఉపాసకులు అని చెప్పేవారండి సీతారామరాజు గారు. ఆ నేపథ్యంలోనే కృష్ణదేవిపేట కొడుతూ మళ్ళా ఒక 1/2 అవర్లోనే రంచోడవరం రావడం జరిగిందండి. అక్కడ కూడా పోలీస్ స్టేషన్ దాడి చేయడం జరిగింది. దాని మీద కూడా వెపన్స్ లెప్పటి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో మరి సీతారామరాజు గారు మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన ఘనత మరి ఆయనకే దక్కింది. ఈ మన్య ప్రాంతం అంతా కూడా దరిదాపు లేదంటే ఈ పడాల వీరభద్ర గారు ఒక 100 పైచలకే విగ్రహాన్ని ఇచ్చారండి. ఆయన ప్రతి చోట పెట్టారు. దీనికి ముఖ్యంగా అడతల పోలీస్ స్టేషన్ ఒకటి, బయటపడి ఒక గ్రామం ఉంటుంది. బయటపడి గ్రామంలో కూడా రచ్చబండ అనే ఒక రచ్చబండ ఆయనది ఉందండి. ఆయనది అక్కడ కూడా 55 ఎకరాల ల్యాండ్ కూడా ఉందండి. అది ట్రైబల్కి ఇస్తారు. ఆ ల్యాండ్ కూడా ఇక్కడే ఉందండి. ఫోటో ఇక్కడే ఉంది ఎందుకంటే ఈ ల్యాండ్ ఇచ్చిన ఫోటో కూడా ఆయనదేనండి. అలాగే ఇక్కడ గిరిజనేతలు కూడా ఎంతో అండగా ఉండి చక్కగా ఈయన ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని ఎలాగా డీల్ చేసి వారిని బయటికి పంపడం జరిగింది. లాస్ట్ టైంలో పితూరులో కొంచెం వేరే రకం జరగడం వల్ల ఆయన్ని వీరమరణం పొందేది కనుక మరి ఈరోజు మరి మన దేశానికి ఒక ఎన్నుమక మన సీతారామరాజు గారు. ఆయన లేని లోటు మరి ఇక్కడ ఈరోజు ప్రాంతం అంతా తెలిసిందే. అయితే మరి ఈయన అప్పట్లో ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని పంపేది కనుకనే మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నామని చెప్పాను నేను బ్రిటిష్ వారు పంపింది. ఇక్కడికి ఆనవాయితీ ఏంటంటే ఈ విగ్రహాలు కానీ పైడిపుట్టు కానండి, అలాగే రాజమ్మ కానండి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక విగ్రహం ఉంటుందండి. దీనికి అప్పట్లో ఇప్పుడున్న పోలీసు వారు కానీ అప్పటి నుంచి ఆనవాయితీ ఈ ప్రతి పోలీస్ స్టేషన్లో విగ్రహం పెట్టడం, ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ వారు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం వీరి ద్వారా జరుగుతుంటుందండి. ఏ కార్యక్రమం వర్ధంతుల జయంతులు వచ్చినా ఫస్ట్ మా ఎస్ఐ గారు సేవలు వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. వారిని ఆహ్వానించి మేము తీసుకెళ్ళి మేము చేసుకుంటామండి. పూర్వం వారిలో నేను ఒక సభ్యుని అంటే మన భద్రారితో పాటు ఈ ఏజెన్సీలు దరిదాపు లేదంటే 100 పైచలిక విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ ఇచ్చి ఈరోజు ఈ సీతారామరాజు గారు యొక్క
జ్ఞాపకాల్ని స్మరించుకుంటున్నామంటే దానిలోనే ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు మన సుబ్రాజ్ గారు, అలాగే మన విద్యా సంస్థల చైర్మన్ గారు రమేష్ గారు, అలాగే మా స్టేషన్ సంబంధించి ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, మా బంగారాజు గారు, వీరందరూ కలిసి చూడడానికి వచ్చారండి. సీతారామరాజు గారి మీద ఉండేటటువంటి అభిమానంతో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వీరు చూడాలని చెప్పి మక్కువతో వచ్చారండి. ఈ రోజు లయన్స్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత అనంతరం కూడా వేరే వేరే విగ్రహాలు చూడడానికి వెళ్దామని అన్నారు. దాంట్లో పూర్వం కూడా భద్రగారికి మంచి స్నేహితులు ఎవరంటే మా రమేష్ గారండి. పూర్వం ఆయనకి మా సంస్థ నుంచి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం నుంచి వీరికి ఆంధ్రరాష్ట్రీయ అవార్డు కూడా వారికి ఇవ్వడం జరిగిందండి మా రమేష్ గారికి. వీరితో పాటు వేరుకో ప్రముఖుడు కూడా విద్యా సంస్థల చైర్మన్ ఉమ్మిరి అబ్రహ్మ గారు జగమెట్ ఆయన కూడా ఇవ్వడం జరిగిందండి. మా భద్రగారి చేతుల మీదుగా ప్రముఖులు చాలా మందికి ఈయన యొక్క బహుమతులు కానివ్వండి ఇవన్నీ కూడా సంస్థ చాలా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అవార్డులు ఇవ్వండి. కానీ ఈ వచ్చిన ఈ ప్రముఖులకి, మా పోలీసు వారికి, మా సార్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సీతారామరాజు గారి యొక్క ఈ చోటాకు వచ్చినందుకు మరి ముఖ్యంగా మా సంస్థ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి